నమస్తే. రాజకీయం అంటే గద్దెనెక్కడం కాదు, ప్రజా హృదయాలను గెలవడం. నాయకుడు అంటే ఆర్డర్లు వేసేవాడు కాదు, ప్రజల కష్టాల్లో తోడుండేవాడు. తెలుగు నేలపై ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు, వెళ్ళారు. కానీ మన మధ్య నుంచి వెళ్ళి ఇన్నేళ్ళు అవుతున్నా ఇప్పటికీ ప్రతి పేదవాడి ఇంట్లో ఒక ఫోటో రూపంలోనూ, ప్రతి గుండెలో ఆరాధ్య దైవంగానో బతికే ఉన్న ఏకైక నాయకుడు డాక్టర్ ఎడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి. అంటే బాగా గుర్తుండే పేరేంటంటే వైఎస్ఆర్. ఈనాడు ఒక ముద్ద తింటానికి ఆయన పుణ్యమే. ఇప్పుడైనా సరే ఆయన ఫోటో పెట్టుకొని దండం పెట్టుకొని ఇంటికాడైనా సరే ఇక్కడైనా సరే దండం పెట్టుకొని నేను పని చేయను, చేయటానికి నాకు కుదరదు. ఆయన ఏమో దేవుడా అంటారు, దేవుడు కాబట్టి దేవుడు ఇస్తాడు నాకు 2 లక్షలు. అవును, నేడు ఆ మహానేత జయంతి సందర్భంగా అసలు వైఎస్ఆర్ అంటే ఒక వ్యక్తేనా? కాదు కాదు, ఒక వ్యవస్థ, ఒక నమ్మకం, ఒక చరిత్ర. అసలు ఆయన నుంచి నేటి తరం రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సిందేంటి? శత్రువులు సైతం ఆయనకు ఎందుకు సలాం కొట్టారు? కాంగ్రెస్ అనే ఒక మహాసముద్రాన్ని ఆయన ఎలా శాసించారు? మహానేత జయంతి సందర్భంగా ఇవాల్టి మన స్పెషల్ స్టోరీలో చూద్దాం. చరిత్ర చూస్తుందయ్యా. కాకిలా 100 సంవత్సరాలు బతకడం ముఖ్యం కాదు, మనం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాము, చరిత్రలో ఏ విధంగా నిలిచిపోతున్నాము అనేది ముఖ్యం. ఒక పార్టీ పెడతారు, 5 ఏళ్లలో సీఎం అయిపోవాలని చూస్తుంటారు చాలామంది నాయకులు. అలాంటి రోజులే నడుస్తున్నాయి. కానీ వైఎస్ఆర్ ప్రస్థానం అలా ఎక్కడా సాగలేదు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అంటే అది ఒక మహాసముద్రం. ఢిల్లీ అధిష్టానం దగ్గర పైచేయి సాధించటం, గ్రూపు రాజకీయాలను తట్టుకోవడం, ఎవరికైనా తలకిందులుగా తపస్సు లాంటిదే ఇది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంజయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి లాంటి హేమాహీమీలైన సీనియర్లంతా ఉండేవారు. కానీ వైఎస్ఆర్, మహానేత వైఎస్ఆర్ స్టైలే వేరు. ఆయన కడప పౌరుషాన్ని, తనకున్న ప్రజాబలాన్ని నమ్ముకున్నారు. అధిష్టానం తనను పక్కన పెట్టినా సరే ఏమాత్రం కుంగిపోలేదు. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లారు. సీనియర్లు ఢిల్లీ చుట్టూ తిరిగితే రాజన్న జనం చుట్టూ తిరిగారు. తన మాట వినని సీనియర్లకు తనదైన వ్యూహాలతో, క్లీన్ పాలిటిక్స్తో చెక్ పెట్టారు వైఎస్ఆర్. 2000 నాటికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్, వైఎస్ఆర్ అంటేనే కాంగ్రెస్ అనే రేంజ్కి ఎదిగారు, తీసుకెళ్లారు. దట్ ఈస్ రాజశేఖర్ రెడ్డి. అది 2003 సంవత్సరం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీవ్ర కరువుతో అల్లాడుతోంది. రైతుల ఆత్మహత్యలు ఓవైపు, గుండె కోతలు మరోవైపు. అప్పుడు పుట్టింది ఒక ఆలోచన. అదే చరిత్రను తిరగరాసిన చేవెళ్ళాటు ఇచ్చాపురం పాదయాత్ర. మండు టెండల్లో దాదాపు 1475 కిలోమీటర్లు 104 రోజుల పాటు వైఎస్ఆర్ నడిచారు. ఆ నడక కేవలం ఓట్ల కోసం కాదు, ప్రజల కష్టాలను కళ్ళారా చూసి గుండెల్లో దాచుకోవడానికి. ఒక అవ్వ వచ్చింది, నాయనా ఆరోగ్యం బాగా లేకపోతే హాస్పిటల్ ఫీజులు కట్టలేకపోతున్నాం అని మొరపెట్టుకుంది. అప్పుడు వైఎస్ఆర్ ఆలోచనలోంచి పుట్టిందే ఆరోగ్యశ్రీ. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం పెట్టిన తర్వాత నాకు కాలు ఆపరేషన్ జరిగినది. 2008 వరకు నేను వికలాంగిని. ఇప్పుడు బాగా నడవగలుగుతున్నాను. ఎన్ని జన్మలున్నా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రుణం తీర్చుకోలేనేమో. ఒక పేద విద్యార్థి వచ్చాడు, ఫీజులు కట్టలేక చదువులు ఆపేస్తున్నాం సార్ అన్నాడు. అప్పుడు రూపుదిద్దుకుందే ఫీజు రీయింబర్స్మెంట్. రైతుల కన్నీళ్లు చూసి ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేస్తానని ఆ రోజే వైఎస్ఆర్ మాట ఇచ్చారు. పాదయాత్ర వైఎస్ఆర్ను ముఖ్యమంత్రిని చేయటమే కాకుండా ఒక జన నేతగా మార్చిందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అంటారు. కానీ వైఎస్ఆర్ రాజకీయం ఎలా ఉండేది అనంటే యుద్ధం అసెంబ్లీ లోపలే, బయటకు వస్తే అంతా బంధువులే. ఆయనకు ప్రత్యర్థులు ఉండేవారే,
కానీ వ్యక్తిగత శత్రువులు ఉండేవారు మాత్రం కాదు. ఒకసారి అసెంబ్లీలో ప్రతిపక్షాలు ఎంత విమర్శించినా మైక్ తీసుకోగానే ఆ ముఖంపై చెరగని చిరునవ్వు, సద్గుణాల సూర్యుడా అంటూ ప్రత్యర్థులపై విసిరే చలోక్తులు ప్రజాస్వామ్యానికే అప్పట్లో అందాన్ని తెచ్చేవి. వైఎస్ఆర్ మరణించినప్పుడు అప్పటిదాకా ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకించిన ప్రత్యర్థులు సైతం కన్నీరు పెట్టుకున్నారు. రాజశేఖర్ రెడ్డి లాంటి ఓ మొనగాడు ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తిని మళ్ళీ చూడలేం అని చంద్రబాబు, కేసీఆర్ లాంటి నేతలు సైతం ఘంటాపదంగా చెప్పడం జరిగింది. శత్రువుల చేత కూడా ఆహా అనిపించుకోవటం ఒక్క మహానేత వైఎస్ఆర్కే సాధ్యమైంది. మహానేత వైఎస్ఆర్ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలు కేవలం కాగితాలకే పరిమితం కాలేదు. అవి కోట్లాది మంది జీవితాలను మార్చేశాయని చెప్పాలి. అధికారంలోకి రాగానే మొదటి సంతకమే ఉచిత విద్యుత్ ఫైలుపై చేశారాయన. ఉచిత కరెంట్ ఇస్తే తీగలు బట్టలు ఆరేసుకోవడానికి పనికొస్తాయి అన్న విమర్శకులకు అదే తీగల్లో ఒక నాణ్యమైన విద్యుత్ ప్రవహింపజేసి సమాధానం ఇచ్చారు వైఎస్ఆర్. పేదవాడి ఇంట్లో లక్ష్మీదేవి లేకపోయినా సరస్వతీదేవి ఉండాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఓ పథకం వల్ల లక్షలాది మంది దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా అమెరికాలో స్థిరపడ్డారు. కార్పొరేట్ వైద్యం పేదవాడి ముంగిటకు తెచ్చింది ఆరోగ్యశ్రీ. ఆపదలో ఉంటే కుయ్ కుయ్ అంటూ వచ్చే 108 అంబులెన్స్ వైఎస్ఆర్ అభయహస్తానికి నిలువెత్తు సాక్ష్యం. ప్రతి పేదవాడికి సొంత ఇల్లు అనే కలను నిజం చేస్తూ లక్షలాది ఇళ్లను నిర్మించిచ్చారు వైఎస్ఆర్. అసలు నిజంగా చెప్పుకోవాలంటే ఇంకో చీఫ్ మినిస్టర్ ఈ విధంగా పరిపాలించగలడా లేదనేటటువంటి డౌట్ ప్రజల్లోనే కలుగుతుంది. ఇంకా కేసీఎం వచ్చినా ఇలా పరిపాలించలేడు. ఇవాల్టి రాజకీయాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం. చిన్న విషయానికే బురద చల్లుకోవడం, వ్యక్తిగత దూషణలు చేయడం ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి. ఇలాంటి రోజుల్లో నేటి తరం నాయకులు వైఎస్ఆర్ జీవితం నుంచి 3 ముఖ్యమైన విషయాలు మాత్రం నేర్చుకోవాలి. మాటిస్తే ప్రాణం పోయినా తప్పకూడదు. నేను విన్నాను, నేను ఉన్నాను అనే మాటకు ఆయన కట్టుబడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు అహంకారం చూపకూడదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. విమర్శలను చిరునవ్వుతో స్వీకరించాలి. సంక్షోభం వచ్చినప్పుడు భయపడి పారిపోవడం కాదు, ధైర్యంగా నిలబడి లీడ్ చేయగలగాలి. ఇవన్నీ వైఎస్ఆర్ చేసి చూపించారు. 2009 సెప్టెంబర్ 2 నల్లమల అడవుల్లో ఆ హెలికాప్టర్ కూలినప్పుడు కేవలం వైఎస్ఆర్ అనే భౌతికాయం మాత్రమే అంతర్ధానమైంది. కానీ ఆయన ఆలోచనలు, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ బతికే ఉన్నాయి. ఆయన మరణ వార్త విని వందలాది గుండెలు ఆగి చనిపోయాయి అంటే ఆయన ప్రజలను ఎంతలా ప్రేమించారో, ప్రజలు ఆయన్ను ఎంతలా ఓన్ చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. అందుకే పార్టీలతో సంబంధం లేకుండా, కుల మతాలకు అతీతంగా ప్రతి పేదవాడు ఇప్పటికీ వైఎస్ఆర్ను తలుచుకుంటాడు. ఆయన వేసిన సంక్షేమ బాటలోనే నేటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ప్రజాక్షేమమే ధ్యేయంగా నడుస్తున్నారు. ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా ప్రతి గుండె చప్పుడులో, ప్రతి పేదవాడి కంటి వెలుగులో ఆయన చిరునవ్వు కనిపిస్తూనే ఉంటుంది. జన హృదయ నేత, అమరజీవి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆ మహానేతకు మనసారా నివాళులర్పిద్దాం.